హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎగ్ కర్రీ అందరూ చేసే రెసిపీ, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం 3 టమోటాలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ చేసేసి పక్కన పెట్టండి. ఆఫ్టర్ దట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటికి ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకుంటే కర్రీ అనేది గుడ్డుకి మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని వేసి కొద్దిగా పసుపు వేసి అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో అడుగు మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. సో మనం కర్రీ కోసం ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి ఫస్ట్. అవి జస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వన్స్ కలిపేసి మూత పెట్టి కర్రీని కుక్ అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. జస్ట్ లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో 2 మినిట్స్ తర్వాత వన్స్ కలుపుకొని మనం బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అడుగు మాడకుండా ఉండాలి. సో అడుగు మాడితే ఏంటంటే కర్రీ మొత్తం మాడవలసి వస్తుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. కర్రీ దగ్గర పడేటప్పుడు కొత్తిమీర వేసి దించేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.